వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. కూటమి ప్రజా ప్రతినిధులు వారి కుటుంబాలతో అనుబంధాన్ని పెంచే ఉద్దేశంతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న మచిలీపట్నం, ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో చిత్తూరు, అనకాపల్లి నియోజకవర్గాల కూటమి ప్రజా ప్రతినిధులకు వారి కుటుంబాలకు విందిచ్చారు. వచ్చిన అతిథులను లోకేష్ స్వయంగా ఆహ్వానించి కుటుంబ సభ్యుల్లా పలకరించారు. అధికార హోదాలకు అతీతంగా అందరూ కలిసి సరదాగా గడిపారు. మహిళలకు మంగళగిరి పట్టుచీరలను బహుమతిగా ఇచ్చారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు ఇటీవల మూసివేయడంతో భక్తులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. గతంలో గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం, తిరుచానూరు, వకులమాత ఆలయం, శ్రీనివాస మంగాపురం వంటి ప్రాంతాల్లో రోజుకు 10,000 వరకు లడ్డూలు అమ్మేవారు. ఒక్కో ఆధార్ కార్డుపై 2 లడ్డూలు ఇచ్చేవారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ కు సమీపంలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయంలో రోజుకు 3,000 వరకు లడ్డూలు అందుబాటులో ఉండేవి. ముందస్తు బుకింగ్ లేకపోయినప్పుడు సర్వదర్శనానికి ఎక్కువ సమయం పడితే కొంతమంది భక్తులు తిరుపతి నుంచే తిరుగు ప్రయాణం అయ్యేవారు. ఇప్పుడు ఈ కేంద్రాలు మూసివేయడంతో లడ్డూల కోసం తప్పనిసరిగా తిరుమలకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల ఖర్చు, సమయం 2 పెరుగుతున్నాయి. స్థానిక కేంద్రాలకు వాహనాలు రాకపోవడంతో లడ్డూలు సరఫరా చేయలేకపోతున్నామని టీటీడీ సిబ్బంది చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ముందుగా 18న వస్తారని భావించినప్పటికీ 2 రోజులు ముందుగానే పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులతో బిల్ గేట్స్ సమావేశం కానున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రధానంగా విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగంపై సమీక్ష ఉంటుంది. ఈ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిష్కారాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం, బిల్ గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదరనుందని తెలుస్తోంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మద్దతుల కోసం పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిపిఐకి బేషరతుగా మద్దతు ప్రకటించడం సంచలనంగా మారింది. కార్పొరేషన్ లో సిపిఐ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో తమకు మద్దతు ఇస్తామని కేటీఆర్ ఫోన్ చేసి తెలిపారని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. మీరు గెలిచారు కాబట్టి మీకే మద్దతు ఇస్తామని ఆయన పేర్కొన్నట్లుగా వెల్లడించారు. మేయర్ పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోపోమని కూనంనేని స్పష్టం చేశారు. ఇది తమకు వచ్చిన గొప్ప అవకాశమని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్ట్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ లో మొత్తం 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ కార్యాలయంలో రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ వల్ల రైతులకు నష్టం జరుగుతుందన్న వారి ఆందోళనలను ఆయన విన్నారు. దేశవ్యాప్తంగా 17 ప్రధాన రైతు సంఘాల నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పండ్లు, డ్రై ఫ్రూట్స్ సాగు చేసే రైతులకు ఈ ఒప్పందం దెబ్బతీస్తుందని వారు తెలిపారు. ఈ డీల్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని కోరారు. ఈ భేటీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఇది ఆధారం లేని నాటకమని పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలపై మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే పంపిన బలగాలకు తోడుగా మరో శక్తివంతమైన యుద్ధ విమాన వాహక నౌకను రంగంలోకి దించనున్నట్లుగా ఆయన తెలిపారు. ఎన్నిసార్లు హెచ్చరికలు ఇచ్చినా ఇరాన్ తీరులో మార్పు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దశాబ్దాలుగా ఇరాన్ చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. గత 47 ఏళ్లుగా వారు మాటలతోనే కాలం గడిపారని, ఈలోపు అమెరికా ఎంతో మంది సైనికులను కోల్పోయిందని తెలిపారు. చాలా మంది జవాన్లు శాశ్వతంగా వికలాంగులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జింబాబ్వే చేతిలో ఘోరంగా ఓడిన ఆస్ట్రేలియా జట్టుకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. T20 వరల్డ్ కప్ 2026లో సూపర్ 8 దశకు చేరాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మ్యాచ్ లో ఓడినా మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. తన తదుపరి మ్యాచ్లలో శ్రీలంక, ఒమన్ జట్లను ఎదుర్కొనున్న ఆస్ట్రేలియా ఈ రెండింటిని ఖచ్చితంగా ఓడించాలి, లేకపోతే టోర్నమెంట్ నుంచి బయటపడే ప్రమాదం ఉంది. దీంతో ఆస్ట్రేలియా పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా మారింది. నేడు ఆడే మ్యాచ్ ని తొలి ఎలిమినేషన్ మ్యాచ్ గా భావిస్తున్నారు. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సూపర్ 8 ఆశలు నిలుస్తాయి. ఓడితే ప్రయాణం ముగిసే అవకాశం ఉంది. ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో చర్చ మొదలైంది. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం అధిపతి ముస్తఫా సలేమాన్ చేసిన వ్యాఖ్యలు ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే 1 నుంచి 1.5 సంవత్సరాల్లో డెస్క్ జాబ్స్ లో చేసే అనేక పనులను ఏఐ భర్తీ చేయగలదని ఆయన తెలిపారు. లాయర్లు, అకౌంటెంట్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, మార్కెటింగ్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు చేసే రిపోర్టులు తయారు చేయడం, డేటా విశ్లేషణ, ఈమెయిల్స్ రాయడం, కోడింగ్ వంటి పునరావృత పనులను ఏఐ వేగంగా చేయగలదన్నారు. అలాగే ఏఐ ఏజెంట్లు ఒకేసారి అనేక దశల్లో జరిగే పనులను కూడా పూర్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయని వివరించారు. కానీ సృజనాత్మకత, నాయకత్వం, నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వంటి పనుల్లో మనుషుల పాత్ర కీలకమేనని అంటున్నారు. సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ పై పరువు నష్టం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని నటుడు, నిర్మాత విజ్ఞాన్ మానేకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పలాష్ లేదా ఆయన తల్లిని ఉద్దేశించి అభ్యంతరకరమైన, ధృవీకరణ లేని వ్యాఖ్యలు చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. క్రికెటర్ స్మృతి మంధానాతో పలాష్ వివాహం రద్దయిన తర్వాత ఈ వివాదం మొదలైంది. స్మృతి స్నేహితుడని చెప్పుకుంటున్న విజ్ఞాన్ మానే పలాష్ పై ఆర్థిక, వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సినిమా ప్రాజెక్ట్ పేరుతో తన నుంచి 40 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆయన ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించాయని పలాష్ కోర్టును ఆశ్రయించి 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కేసును పరిశీలించిన కోర్టు ఇది వాణిజ్య వివాదమని, వ్యక్తిగత విషయాలు కలపడం సరికాదని తెలిపింది.